బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. దీంతో నేడు రేపు తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, కామారెడ్డి, కొమరం భీం, మెదక్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణకి సంబంధించి వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ భూపతి అండ్ సుష్మిత అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా సుష్మితను అడుగుదాం. సుష్మిత, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ఆర్ఎన్ మనం చూస్తున్నాము. నిన్న తీవ్ర అల్పపీడనంగా ఉన్న అల్పపీడనంది కూడా ఇప్పుడు వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 13 జిల్లాలకి మొత్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే పూర్తిగా కూడా ఈ 2 రోజుల పాటు ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఏ జిల్లాలకు సంబంధించి అందరూ కూడా మున్సిపల్ అధికారులు అలాగే అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఇవాల్టి నుంచి రేపు ఉదయం వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి అయితే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే 24 గంటల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పూర్తిగా కూడా ఎవరైనా సాయంత్రం వేళల్లో బయటకు వచ్చే వరకు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రం రాత్రి వేళల్లో ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక వాయుగుండం తీరాన్ని తాకే అవకాశం ఉండడంతో అలాగే ఒకవైపు ఋతుపవన ద్రోణి కూడా కొనసాగుతూ ఉండడంతో పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకి దాదాపు 33 జిల్లాల్లో కూడా 20 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ లాంటివి జారీ చేయడంతో పూర్తిగా వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అలర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రానికి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అత్యవసరం అయితే బయటికి రావాలని ఒకవైపు అధికారులు చెప్తూ ఉన్నారు. వచ్చే 24 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాయుగుండం తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో వచ్చే ఈ 24 గంటల పాటు మాత్రమే అలర్ట్గా ఉండాలని కూడా ఒకవైపు హైదరాబాద్ నగరానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఈవీడీవీఎం అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడెక్కడ ల్యాగింగ్ పాయింట్స్ ఉన్నాయో 141 ల్యాగింగ్ పాయింట్స్ని కూడా గుర్తించారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా అలర్ట్ జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ మాస్ క్లౌడ్ కూడా అప్రోచ్ అయితే దానికి సంబంధించి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ఇప్పటికే సంబంధించి ల్యాగింగ్ పాయింట్స్ అలాగే లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. అక్కడ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా అధికారులు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చే 24 గంటల పాటు పూర్తిగా అతి భారీ నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అరుణ. రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. నెక్స్ట్ ఇక కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, చెప్పండి, ఈ చిన్న చినుకు పడిందంటే చాలు నగరం మొత్తం తడిచి ముద్దవుతూ ఉంటుంది. సో జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? అరుణ, దాదాపు నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్లో వర్షం కురుస్తూ ఉంది. భారీ వర్షం రాత్రి దాదాపు అరగంట నుంచి గంట పాటు కురిసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్లో కూడా ఉదయం నుంచి ముసురు అనేది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇటు జేఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా లోతట్టు ప్రాంతాల వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇటు హుస్సేన్ సాగర్కు పరిధికి సంబంధించినటువంటి అంశం కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ కనుక నీటి మట్టం కనుక పెరిగినట్లయితే కింద ఉన్నటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో, నాలాల చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసింది. వచ్చినటువంటి కొత్త నీటిని కూడా పూర్తిగా కిందికి వదులుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రస్తుతం అయితే ముసురు అనేది కొనసాగుతుంది. దాదాపు 2-3 రోజుల పాటు ఈ వర్షాలు అనేది ఉండనున్నట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం. మొత్తం మేఘావృతమైనటువంటి నల్లగా మేఘాలు కూడా కమ్ముకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా వర్షం ఎక్కడ లేదు, కానీ నిన్న సాయంత్రం నుంచి దాదాపు 7-8 గంటల ప్రాంతం నుంచి కూడా ముసురు అనేది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదవుతోంది. దాదాపు 2-3 రోజుల పాటు ఈ వర్షాలు అనేది కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అంతేకాకుండా మ్యాన్ హోల్ కావచ్చు, నాలాల వైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అత్యవసరం అయితే తప్ప ఈరోజు మధ్యాహ్నం కూడా భారీ వర్షం కురిసేటువంటి చెప్పండి. వర్షం పడంగానే ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఫేస్ చేసేది ఏంటంటే ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో నాలాలు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఈ నాలాల్లో కొట్టుకుపోయిన ఘటనలు కూడా మనం గతంలో చాలా చూసాము. సో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు?
నాలాలకు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. గత కొద్ది రోజులుగా కూడా నాలాలకు సంబంధించినటువంటి ప్యాచ్ వర్క్, క్యాప్ వర్క్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మ్యాన్ హోల్కి సంబంధించి కూడా, ఎందుకంటే వర్షం పడితే మ్యాన్ హోల్ కూడా ఎక్కడ తెరిచి ఉన్నాయో కూడా పూర్తిగా సమాచారం ఉండదు కాబట్టి ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని కూడా సూచిస్తున్నాయి. ఇక ట్రాఫిక్ సంబంధించి ఈరోజు రేపు కొంత ఐటీ కారిడార్లో సెలవులు ఉన్న కారణంగా పెద్ద ఏదైనా కొంచెం ఇబ్బంది అయితే తలెత్తేటువంటి అవకాశాలు అయితే లేవు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అయితే ఉంటుందో ఖచ్చితంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. అరుణ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.